వెల్కమ్ టు రాజు రివ్యూస్. ముఫాసా యానిమేషన్ మూవీ ఉంది కదా, దీనికి ముఫాసా అనే క్యారెక్టర్కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం జరిగింది. సరే, నా వరకు మూవీ అయితే యావరేజ్గా ఉంది. సో ఎందుకు యావరేజ్గా ఉన్నది అని అంటే కనుక, మూవీ అయితే విజువల్గా అంటే ఆ యానిమేషన్కి సంబంధించి ఫస్ట్ వరదలు వచ్చి కొట్టుకుపోయే సీన్ కానీ, అలాగే క్లైమాక్స్లో వచ్చే క్లైమాక్స్ సీన్ కానీ బాగుంటుంది. అంటే పెద్దగా కథనం అయితే ఉండదు, కానీ మనల్ని అయితే అలరిస్తుంది. ఎందుకంటే దీంట్లో మైనస్లు ఏమన్నా చెప్పాలనుకుంటే కనుక, సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగులో సాంగ్స్ డబ్బింగ్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. సో అదైతే కొంచెం చిరాకు అనిపిస్తుంది, కానీ మూవీ అయితే మాత్రం బాగుంది. సో యానిమేషన్ మూవీస్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే నచ్చుతుంది. విజువల్ వండర్ అనమాట. ఇందులో మెయిన్గా ముఫాసా అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పడం, సో కొంచెం చమత్కారంగా మాట్లాడడం, ఇదైతే కనుక ఆకట్టుకుంటే. అలాగే ఇందులో బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ కొంచెం డబ్బింగ్ చెప్పినవి కొంచెం ఆశ సన్నివేశాలకు వాళ్ళ డబ్బింగ్ బాగానే ఉంది, కానీ సాంగ్స్ వైజ్ డబ్బింగ్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. సో ఇది పక్కన పెడితే కథాంశానికి వస్తే కనుక, అంటే ఒక సింహానికి సంబంధించిన కొడుకు పాత్ర. అంటే ఈ ముఫాసా క్యారెక్టర్ చిన్నప్పుడు వరదల్లో కొట్టుకుపోవడం, ఆ కొట్టుకుపోయిన ఆ ముఫాసా క్యారెక్టర్ని వేరే సింహానికి సంబంధించిన వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు ఈయన దగ్గర తీయడం. సో ఆ క్యారెక్టర్ ఏదైతే హస్బెండ్ క్యారెక్టర్ ఇలాగా తీసుకున్నంటే ఒక దత్తత, అంటే పెంచుకున్న ఈ సింహం అంటే ఆ క్యారెక్టర్కి ఇష్టం ఉండదు. సో ఆ టైంలో వేరే సింహాల గుంపు వచ్చి తర్వాత ఈ పెంచిన ఆవిడ మీద దాడి చేయడం, ఆ సందర్భంలో ఈ సింహం అవతల వాళ్ళ మీద దాడి చేయడం. సో దానికి దీనికి సంబంధించి ఆ శత్రుత్వం అయితే డెవలప్ అయినట్టు చూపించారు. సో ఇది మూవీ. చివరికి ఈ సింహం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేరిందా లేదా, సో ఏం జరిగింది అన్నది మాత్రమే ఈ మూవీ. సో ఈ యానిమేషన్ మూవీ అంటే డిస్నీ వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ముఫాసా అయితే కనుక అలరించిందంటే కనుక నాకైతే అలరించిందని చెప్తాను. ఎందుకంటే యానిమేషన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. నాకైతే యావరేజ్గా అనిపించింది. సో అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒకసారి చూద్దాం అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ నచ్చుతుంది. మరీ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళకి మాత్రం అంటే పూర్తిగా వాళ్ళని అలరించదని నా అభిప్రాయం. సో విజువల్ వండర్ యానిమేషన్లో, అంటే ఇవి హావభావాలు కానీ డైలాగ్స్ కూడా మన తెలుగు దీనికి సంబంధించి వాటికి బాగా సింక్ అయినట్టు అనిపించింది. ఒక సాంగ్స్ ఒకటే కరెక్ట్గా యాప్ట్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది, కానీ మూవీ అయితే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు. ముఫాసా యానిమేషన్ మూవీలో ఒక విజువల్ వండర్. ఒకసారి ట్రై చేయండి. మరి ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొద్దు. మూవీ అయితే కనుక ఓకే.